ప్రైజ్ అడుగుదామని చెప్పేసి లోపలికి వెళ్తున్నాను, ఎందుకంటే ఇది బాలాపూర్ గణేశుడు అనేది చాలా ఫేమస్ కదా, లడ్డు కూడా చాలా లక్షల్లో వేలం పాట తెలిసి 1 కిలోమీటర్ కూడా నడిచి ఉండరు, అప్పుడే దమ్దమ్ అయిపోతారు మన వాళ్ళంతా. హలో, వెల్కమ్ టు సందేశ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో ఇలా ఏంటంటే మన బ్లాగ్ వచ్చేసి నేను ధూల్పేట్కి వెళ్తున్నాను అనమాట. అంటే ఇంతవరకు జిందగీలో ఫస్ట్ టైం పోతున్నా, అది కూడా ఎవరంటే మన గల్లీ గ్యాంగ్తో పోతున్నా. సో వీళ్ళంతా మనమైతే ధూల్పేట్కి వెళ్తున్నాం. అక్కడ ఏంటంటే యాక్చువల్లీ వీళ్ళందరూ కలిసి గణేషుని పెడుతున్నారు అనమాట. సో ప్రైజెస్ ఏంది, ఎట్లుంటుంది ఏంది అనేది కనుక్కుంటారు. నేను లైక్ అక్కడ ఎట్లుంటుంది అనేది నేను చూస్తాను, ఎందుకంటే చాలామంది అంటుంటే విన్నా అది ధూల్పేట్ అంటారు. బట్ ఇంతవరకు నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు ధూల్పేట్కి. సో వీళ్ళతో వెళ్తున్నా ఇప్పుడు. సో ఎట్లుంటుందో చూద్దాం. సో వెళ్దామారా అందరం. జై బోలో గణేష్ మహారాజ్కి చలో. ఇంతవరకు వీళ్ళతో ఎప్పుడు పోలే, నేను ఫస్ట్ టైం పోతున్నా. ఇక్కడ వీళ్ళు అక్కడ ముంగట చీరలు ఇద్దరు పోతురు. ఇదే షేర్లు ఇల్లు. ఇక్కడ మెయిన్ ఏంటంటే వీనికే తెలుసు అంత బాగా. రామ్నగర్ కింద పోతుంది అది బస్ అంతా అచ్చా, తిప్పుతుండేనా వాడు. ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినట్టే మనం. ఇది వచ్చేసి మంగళ్ ఘాట్. మంగళ్ ఘాట్ అంటేనే ఈ ధూల్పేట్. వచ్చేసి ఏంటంటే గణేష్ సింగిల్స్ ఏంటంటే చిన్నగా ఉన్నది. సో లోపల అయితే చాలా పెద్ద పెద్ద గణేషులు అయితే ఉన్నాయి. అసలు ఈ డోర్లకి అంటే గణేషులు ఇక్కడనే తయారు చేస్తారు అనుకుంటా. ఇక్కడనేనారా? ఈ డోర్లు అయితే పట్టే ఛాన్సెస్ లేదు, కానీ తీసుకోవద్దు, ఎట్లా తీసుకోవద్దో తెలియదు. ఇదా. సో ఇక్కడ ఏంటంటే నార్మల్ టైంలోనే ఇంత రష్ ఉన్నది. లైక్ గణేషన్కి ఒక 3 days ముందు నుంచి అయితే లైక్ 2 days పడుతుంది అంట ఒక్కొక్క గణేషన్ని వాళ్ళ ఇంటికి తీసుకోవడానికి. సో ఏంటంటే ఒక బండి ఒక 100 meters పోవడానికి దానికి దగ్గర 2-3 hours పడుతుందంట. సో ఇది ఏంటంటే ఇందాక మనం చూసిన గణేషులన్నీ ఈ గేట్లకి వెళ్తాయంట. అంటే చూస్తే ఒక్కొక్కటి బడా సైజు ఉన్నాయి కదా, అవన్నీ ఇది బ్యాక్ సైడ్ అనమాట. సో ఈ నుంచి ఇట్లా వెళ్ళిపోతాయి.
లైక్ ఇప్పుడు ఏంటంటే మనం వచ్చేసి సుందర్ కళాకార్ అనే షాప్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ధూల్పేట అనగానే గణేశుల పండుగకి గుర్తొచ్చేది లైక్ సుందర్ కళాకార్ అంటే మోస్ట్ ఫేమస్. అండ్ చాలా మంది ఫస్ట్ ధూల్పేట్కి గణేశుని కొన్ని రావాలంటే ఫస్ట్ ఇక్కడికి వస్తారు. సో అక్కడ వెళ్ళి మనం ప్రైజెస్ ఎట్లున్నాయి అనేది చూసుకున్నాం. సో ప్రైజెస్ ఏంటంటే లైక్ వాళ్ళు గిరాకు ఉంటే కనుక డిస్టర్బ్ చేయలేకపోతున్నాం అనమాట. సో వచ్చేసి అయితే మన సుందర్ కళాకారులు నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేసారు అనమాట. ఒక్క చోట్ల ఏంటంటే క్లేతో తయారు చేస్తారు, బ్లాక్ పెట్టి చేసి అండ్ అట్లా కుందన్స్ తోటి అండ్ పక్కనే దేవుళ్ళని పెట్టి లేదంటే తొండం పెట్టి దేవుళ్ళని పూరి జగన్నాథుడు లేదంటే శంకరుడు ఏదో ఒక దేవుడిని పెట్టి మంచిగా డిజైన్ అయితే చేసినారనమాట. అండ్ కిరీటం మీద కూడా శంకర్ సనం పక్కకి యానిమల్స్ ఏదైనా హార్స్, ఎలిఫెంట్స్ ఇట్లా రకరకాల జంతువులను పెట్టి లైక్ మంచి డిజైన్ చూస్తుంటే మనలానే చూడండి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. సో ఇక్కడ సుందర్ కళాకారులు అయితే అయిపోయిందనమాట. గణేషన్ ప్రైజెస్ వచ్చేసి 1 lakh నుంచి 3 lakhs వరకు అవుతున్నాయి. ఫుల్లీ ఆయిల్ పెయింటెడ్ అండ్ మినిమం ఇక్కడ హైట్ వచ్చేసి ఏంటంటే 15 feet నుంచి ఉంది. సో ఇక్కడ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళేది ఏంటంటే ఇక్కడ ధ్రువ్ సింగ్ కళాకార్ అంట. సో అక్కడికైతే వెళ్తున్నాం. సో అక్కడ కూడా చూసుకున్నాం ప్రైజెస్ ఎట్లున్నాయి ఏంటనేది. సో ఇక్కడ ప్రైజెస్ చెప్పకపోవడానికి ఏంటంటే అక్కడ సేల్ చేసే వాళ్ళు చెప్పొద్దని అయితే దొరికారు. ఇక్కడనే ఉన్నారు, కెమెరా వెనకనే ఉన్నారు గ్యాంగ్. సో వాళ్ళు అనమాట మనకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఇక్కడ వచ్చేసి అన్న కూడా ఇప్పుడు మనకు సబ్స్క్రైబ్ చేసుకుంటా అనమాట. మన కూరలతో వస్తే ఏంటంటే ఇక్కడికి వచ్చిన హల్చల్ ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం ఇక్కడ మా ఏరియా గణేశులు కూడా ఐ మీన్ లైక్ బస్సీ గణేశులు అంటాం కదా, అవన్నీ కూడా ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు మ్యాక్సిమం. సో ఇది వచ్చేసి ధ్రువ్ సింగ్ కళాకార్. ఉన్నాయి గణేషన్ మోడల్స్ కానీ ఏదైనా అది చూసుకుందాం. సో లోపలికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఎంట్రన్స్లోనే చూస్తున్నారు కదా, ఇక్కడనే తయారు చేస్తున్నారు అనమాట మొత్తం. ఇంకా ఫినిషింగ్ కాలే, పెయింట్ కూడా కాలే యాక్చువల్లీ. సో ఇట్లా ఏంటంటే ఇట్లా చేసి ఇందాక చూపించినాం కదా గణేష్ని, దాని మీద పెడతారనమాట. ఇది ఏదైతే డిజైన్ ఉంటుందో విగ్రహాలతోటి అదంతా ఇట్లా తయారు చేసి సపరేట్గా పెడతారనమాట, ఏదైతే హైట్ ఎక్కువ ఉన్నదో అని. కొంచెం ముందు ఏంటంటే ఏదైనా గోడ అనుకున్నా నేను నార్మల్గా, కానీ ఇది కూడా ఒక గణేషుని బ్యాక్గ్రౌండ్ అంట ఇది. సో చూస్తారు కదా, ఇది ఇప్పుడే స్టార్ట్ చేసి కదా దాని వర్క్ అంతా. తయారు అంటే లైక్ వీళ్ళు ప్రైజెస్ అడగడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే తయారు చేసిన గణేషులు 1-2 ఉన్నాయి. అది కూడా ఇప్పుడు ఏంటంటే మొత్తం వర్క్ స్టార్ట్ అవుతుందన్నమాట. వీళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేస్తారనమాట, ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి, గణేషుల సీజన్ కాబట్టి. అండ్ ఇక్కడ ప్రైజెస్ అడుగుదామన్నా కానీ వాళ్ళు చెప్పే రకంగా లేరు. అండ్ తయారు చేసే వాళ్ళని అది ఎంత టైం పడుతుంది అది ఏందనేది అడుగుదామంటే వాళ్ళు వర్క్ డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్ చెప్పేస్తారు అనమాట. సో అట్లా అని చెప్పేసి ఇక్కడ చూపించడానికి కూడా ఏం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే గణేష్ సింగ్ కళాకార్, తర్వాత సుందర్ కళాకార్, ఇప్పుడు ధ్రువ్ సింగ్ కళాకార్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బాలాపూర్ గణేశుని దగ్గరికి అయితే వెళ్తున్నాము. వీడియో
నాకు తెలిసి 1 కిలోమీటర్ కూడా నడిచి ఉండరు, అప్పుడే దమ్దమ్ అయిపోతారు మన వాళ్ళంతా. పేషెంట్గానే అయిపోయారు మొత్తము. ఆడే ఫస్ట్ ఎగబడ్డాడు అన్న, ధూళిపెట్టు పోదామన్నా అని చెప్పేసి ఇప్పుడు ఆడే ఫస్ట్ సుస్థ అయిపోతుండ అనమాట. ఆడేందంటే 1 మంత్ నుంచి చెప్తుండు ధూళిపెట్టు పోదామని చెప్పేసి. ఇంకెంత చూసేది, ఇంకా మనం చూడాల్సిన గణేశులు కానీ పుణ్యం ఉంటుంది ఇక్కడ చూడడానికి. అంటే ఇక్కడ మీరు ఇది ఏంటంటే ఇక్కడ మొత్తం బాలాపూర్ స్టైల్ వినాయకులు తయారు చేస్తారనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంటి రెప్పలు అనేటివి ఆడుతున్నాయి చూడండి. ఒకసారి జూమ్ చేయరా దగ్గరికి సో ఇదేంటంటే ఇక్కడ మన బాలాపూర్లో పెట్టే గణేశుడు ఇక్కడనే తయారవుతుంది అన్నమాట. 15 పీసెస్ ఉంటుంది. ప్రైజ్ అడుగుదామని చెప్పేసి లోపలికి వెళ్తున్నాను, ఎందుకంటే ఇది బాలాపూర్ గణేశుడు అనేది చాలా ఫేమస్ కదా. లడ్డు కూడా చాలా లక్షల్లో వేలం పాట జరుగుతుంది. సో ఆ గణేశుని ప్రైజ్ ఎట్లుంటుంది అనేది సో అన్న కొద్దిగా బిజీగా ఉన్నాడు. లోపలికి అయితే వినాయకులు వెళ్ళి చూస్తాం ఫస్ట్. సో ఇక్కడ ఏంటంటే సేమ్ డిజైన్ మొత్తం, అంటే కంటి రెప్ప ఆడేది ఇక్కడ మ్యాక్సిమం అవే గణేశులు తయారవుతాయి. సో నేను ప్రైస్ అడుగుదామని చెప్పేసి అనుకున్నా, బట్ ఆడ కొంచెం బిజీగా ఉన్నాడు. సో మనం వెళ్ళేటప్పుడు అడగవచ్చు, కొంచెం నిన్న కూడా ఫ్రీగానే ఉన్నాడు చెప్పడానికి. దీని ప్రైస్ ఎంత ఉంటుందన్న? మీరు అంటే ఎవ్రీ టైం ఇక్కడనే కదా తీసుకెళ్ళేది బాలాపూర్? 10-15 years. ఓకే, అంటే దీని ప్రైస్ ఎట్లుంటుందన్న? అంటే మనం ఎప్పుడు చూసినా బాలాపూర్ లడ్డు అనేది చాలా లక్షల్లో వేలం పాట పోతుంది కదా. సో అంటే గణేశుని ప్రైస్ ఎంత ఉంటుందో కనుక్కుందామని చెప్పి. గణేశుని ప్రైస్ అనేది ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఒక ప్రైస్. ఓకే, నేను కూడా కస్టమర్నే. అచ్చా, మీరు కస్టమరేనా? నేను యాక్చువల్లీ మీరు ఇక్కడ సేల్ చేస్తారేమో అనుకుంటున్నాను. ఒక్కొక్క కస్టమర్కి ఒక హిసాబులు ఇస్తారు. అంటే జనరల్గా మేము ఎవ్రీ టైం బార్గెన్ చేయము. ఓకే, వస్తాము లాస్ట్ ఇయర్కి ఒక 5,000-10,000 ఎక్కువ ఇస్తాము, 20,000 ఎక్కువ ఇస్తాము, తీసుకెళ్తాము. ఓకే, అంటే మీకు డిజైన్ వస్తే ఇంకా లైక్ ఇక్కడ ఫిక్స్డ్ అనమాట. అంటే ఎవ్రీ టైం మీరు ఇక్కడనే తీసుకెళ్తారు అన్నమాట. అంటే వాళ్ళ ఖుషి కోసం ఇంక ఎక్కువ ఇస్తారు అంటున్నారు పైసలు. अच्छा अच्छा, अब तुम रेट बोलेंगे दूसरा ऐसा रहता है। ఓకే, दूसरों का प्रॉब्लम होता है। अच्छा ठीक है. సో ఇక్కడ తీసుకునే వాళ్ళకి ఏంటంటే సెంటిమెంట్ ఎక్కువ అంట. అండ్ ప్రైజెస్ కూడా ఎందుకు చెప్తలేరు అంటే ఒక్కొక్క పార్టీకి వాళ్ళు ఏంటంటే తీసుకున్న వాళ్ళు కూడా ఏంటంటే ఖుషితోని ఒక 5,000-10,000 ఎక్స్ట్రానే ఇచ్చిపోతారంట, కానీ లైక్ తక్కువ అనేది అయితే ఇయ్యారంట. సో ప్రైస్ అయితే చెప్పారంట మనకి. ఇక్కడ ఒక సెంటిమెంట్ అంట, గణేష్ని తీసుకెళ్తే మనకి మంచిగా అంటే బాలాపూర్కి మాత్రమే వేరే దగ్గర కూడా వెళ్తాయి. हाँ, जैसे करीमनगर जाता, अच्छा, विजयवाड़ा जाता, ఓకే, ऐसा ये गणपति ऐसा। సో ఇక్కడ ఖాళీ బాలాపూర్కే కాకుండా దూరం దూరం నుంచి కూడా వచ్చి తీసుకెళ్తారంట. కరీంనగర్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, లైక్ ఏపీ సైడ్, తెలంగాణ సైడ్, అక్కడ చాలా విలేజెస్ నుంచి తీసుకెళ్తారంట. ఇంకా చెప్పు. సో ఇది ఏరియా వచ్చేసి పురాణపూల్ అనమాట. సో ఇక్కడ మీద చూస్తున్నారు కదా, అక్కడ హనుమాన్ స్టాచ్యూ అనేది.
సో ఇక్కడ అది ఆకాష్ పూరి హనుమాన్ టెంపుల్ అంటారంట గుడి పేరు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అది ఎవ్రీ సండే అండ్ ఎవ్రీ ట్యూస్డే లైక్ మార్నింగ్ 10 o'clock అట్లా ఆయన చెస్ట్ ఓపెన్ చేస్తే ఆ చెస్ట్ లోపల రాముల వారు ఉంటారనమాట. ఇది ఇక్కడ స్పెషాలిటీ, టెంపుల్కి ఉన్న స్పెషాలిటీ. లోపలికి వెళ్దాం అనుకున్నా, సో మన వాళ్ళు కొందరు నాన్ వెజ్ తిన్నారనమాట. సో అట్లా వాళ్ళు రాలేకపోతున్నారు. సో మనం గణేష్లోనే చూడడం కంటిన్యూ చేసుకుందాం మనం. మొత్తం పెయింటింగ్ అంటే మీకు ఒక్క గణేశుడు తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది బ్రో? పెయింటింగ్ మొత్తం కంప్లీట్ ఒక్క గణేశుడు ఆనా ఒక గంటలో ఒక గణేశుడిది పెయింటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అంటే మీరు జస్ట్ పెయింటింగ్ వేస్తారా? ఓకే, దీన్ని తయారు చేసే వాళ్ళు వేరేనా మళ్ళీ? అచ్చా, అంటే మీకు ఖాళీ పెయింటింగ్కి 1 hour పడుతుంది. అంటే విత్ మల్టీ కలర్స్, అంటే కలర్స్ వేస్తారు కదా అవి వీటితో కలిపి. ఓకే, అన్ని కలర్స్ కలిపి 1 hourలో అయిపోతుంది. సో ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే చోటా భవన్ అంటారంట. సో ఇక్కడ ఏంటంటే అన్ని 1/2 feet నుంచి 1 feet నుండి 7 feet వరకు అంటే చిన్న గణేశులు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ప్రైజెస్ ఎట్లున్నాయి అనేది కనుక్కున్నాం లోపలికి వెళ్ళి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే లైక్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 5,000 6,000 నుంచి ఉందంట. 5,000 అనేది లైక్ 2 feet 3 feet ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ ప్రైస్ వచ్చేసి 70,000 అంట. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళు ఒక్కొక్క గణేషుని చెప్పడానికి కూడా వాళ్ళంతా ఫ్రీగా లేదు, ఎందుకంటే అది గిరాక్ టైం కాబట్టి. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే 1 feet నుంచి లైక్ 7-8 feet వరకు ఉన్నాయన్నమాట లాస్ట్ గణేషుడు ప్రైస్. సో ఇక్కడ మొత్తం కంప్లీట్ ఏంటంటే యాక్చువల్గా ఒక ఇల్లు అనమాట. ఇంట్లో పెట్టుకొని కూడా సేల్ చేస్తారు అనమాట. మొత్తం లైక్ మొత్తం ఇల్లు అనమాట. ఇది షాప్గా ఉంటుంది దుల్పేట అంటే. సో ఫైనల్గా అయితే ధూల్పేట మొత్తం తిరుగుడు అయిపోయిందనమాట. ధూళ తిరిగిపోయింది తిరుగుతుంటే. అంటే ఫస్ట్లో ఏమనిపించలేదు కానీ లాస్ట్లో లైక్ రిటర్న్ వస్తున్నప్పుడు లెగ్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది. సో కొందరు అయితే లైక్ టైర్డ్ అయిపోయారు చాలా. అండ్ ఇంకోటి ఏంటంటే మనం 3 బండ్లలో వచ్చినాము, ఒక బండ్లో పెట్రోల్ అయిపోయింది, ఇంకా 2 పెట్రోల్ తీసుకురానికి వెళ్ళారు అనమాట. సో ఇది మన ధూల్పేట్ బ్లాగ్. ఇక ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవడం ఇప్పుడు. ఇది వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ నాగోలు, తర్వాత బోయినపల్లి, అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆగమాన్ అని చెప్పేసి ఇవాళ రేపు ట్రెండ్ అవుతుంది కదా. లైక్
గణేషుని తెచ్చేటప్పుడు కూడా లైక్ ఫుల్ సౌండ్ సిస్టమ్ లైట్ సిస్టమ్ పెట్టి తీస్తున్నారు కదా గ్రాండ్. సో ఈ వీడియోస్ అన్నీ కవర్ చేస్తాం అనమాట ఈ వినాయక చవితి. వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై బోలో గణేష్ మహారాజ్ కి.